నమస్తే, నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారి ఆశలను ఇప్పుడు అల్లు అర్జున్ గారి పైన పెట్టుకున్నారేమో అనిపిస్తుంది. ఇంతకీ మరి అసలు అల్లు అర్జున్ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆశలు పెట్టుకోవాలి కదా, కారణాలు ఏంటి అనే అంశం అయితే ఇప్పుడు చర్చనీయాంశమైంది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారి మీద ఆశలు పెట్టుకున్నారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే చర్చనీయాంశమైనాయి. అసలు ఎందుకు మరి అల్లు అర్జున్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆశలు పెట్టుకున్నారు ఏంటంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరి మీద ఆశలు పెట్టుకోడు, తన మీద తనే నమ్మకం. అతనికి నన్ను చూసే ఓట్లేస్తారు, నన్ను చూసే గెలిపిస్తారు, నన్ను చూసే ఓడిస్తారు. ఆయన చూసే కదా ఓడించింది నిస్సందేహంగా. ఇప్పుడు ఆయన ఆలోచన విధానం ఏంటంటే, ఇప్పుడు చర్చలు ఏంటయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారితో సయోధ్య లేదు కాబట్టి అల్లు అర్జున్కి విభేదాలు ఉన్నాయని చెప్పని భావిస్తున్నారు. కాబట్టి అల్లు అర్జున్ లాంటి ప్రజాదరణ కలిగినటువంటి కథానాయకుడు తనకు దగ్గరకు వస్తే, అంటే గతంలో నంద్యాల వెళ్ళి ప్రచారం చేశాడు, ఇవన్నీ చూసుకుంటూ ఉంటే అతన్ని పార్టీగా మనిషిగా చేర్చుకొని పార్టీలో చేర్చుకుంటే పవన్ కళ్యాణ్కి మద్దతు తెలుపుతున్న వాళ్ళల్లో కనీసం ఒక 25% మందినైనా తను ఎనికి తీసుకురాగలుగుకుంటే మళ్ళీ రాజకీయంగా నిలదొక్కునే ఆలోచన ఏ పార్టీ వాళ్ళైనా చేయడం సహజమే. జగన్మోహన్ రెడ్డి గారు అలాంటివి చేస్తున్నారనేది కనపడతా ఉంది. ఎందుకంటే అతను అదుపులో తీసుకున్న సందర్భంగా కావచ్చు, ఆ చిత్రం విడుదల సందర్భంగా అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తులు ప్రచారానికి సంబంధించి వాళ్ళు ఊతమిచ్చే విధంగా మాట్లాడటం కావచ్చు, ఆయన అదుపులో తీసుకున్న తర్వాత అతను మద్దతుగా వీళ్ళు మాట్లాడిన విధానం చూసుకుంటూ ఉంటే అతను మా మనిషి అని చెప్పకనే చెబుతూ ఉన్నారు. నిజంగా అలా జరిగిద్దా అంటే నాకు తెలిసినంతవరకు అలా జరుగుతుందని అయితే నేనైతే భావించను. ఎందుకంటే చాలామంది ఏదో ఊహాగానాల్లో ఉన్నారు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి అవకాశం అల్లు అర్జున్ కానీ అరవింద్ గారు కానీ ఇస్తారని అయితే నేనైతే భావించట్లేదు. ఇప్పటికి కూడా అల్లు అరవింద్ గారికి చిరంజీవి గారికి మధ్య విభేదాలు ఉన్నాయంటే నేను నమ్మను. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళు చిత్రకథానాయకులు అయ్యారు. అరవింద్ గారు అబ్బాయి అల్లు అర్జున్, చిరంజీవి గారు అబ్బాయి రామ్ చరణ్ గారు ఇద్దరు ఈరోజు ప్రజాదరణ పొందుతూ ఉన్నారు. సహజంగానే వాళ్ళ ఆ స్థాయికి వచ్చిన తర్వాత చిన్న చిన్న వాళ్ళ పెద్దవాళ్ళు ఉన్నట్టు వాళ్ళు ఉండాలని ఏమీ లేదు కదా. వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాలు వేరు, వాళ్ళకు ఉన్నటువంటి అనురాగాలు వేరు, ఆత్మీయతలు వేరు. వీళ్ళ మధ్య అంత ఉండకపోవచ్చు. కాబట్టి తండ్రులు కూడా పిల్లలను కాదని కొన్ని నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి అలా ఉందేమో వాళ్ళిద్దరి పరిస్థితిని అయితే నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా కొన్ని విషయాల్లో అంటే తనే ఎదుగుతుంది. నిజంగానే ఇప్పుడు మెగా కాంపౌండ్ కాదు ఇది. అల్లు రామలింగయ్య గారి మనవడు, అల్లు అరవింద్ గారి కుమారుడు అల్లు అర్జున్ అనే వ్యక్తి స్వతంత్రంగా ఎదుగుతున్నాడనే భావనలో అల్లు అర్జున్ ఉన్నాడు. నిస్సందేహంగా అలానే కనపడతా కూడా ఉంది. ఎందుకంటే అతను ఎదుగుతున్న తీరు చూస్తూ ఉంటే. మరి ఈ పరిస్థితుల్లో వాళ్ళ నుంచి బయటపడాలంటే వాళ్ళతో కలిసి కాకుండా తను స్వతంత్రంగా ఎదగాలని అతను కోరుకుంటూ ఉండొచ్చు. అది తప్పు కూడా మనం పట్టలేం. మరి ఈ పరిస్థితుల్లో ఈ జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తున్నటువంటి రాజకీయాల అంశంలో అతను మనం బయటకు వచ్చి స్నేహితుడి కోసం రావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ పార్టీ తరఫున ప్రచారం చేసినట్టే కదా, ఆ పార్టీకి ఓటేయమన్నట్టే కదా. మరి దాన్ని అడ్డం పెట్టుకొని అతని దగ్గర తీసుకుంటూ ఉంటే వీళ్ళ అంటే ఆ కులానికి సంబంధించిన వాళ్ళు విభేదాలను సృష్టించవచ్చు. అందుట్లో అల్లు అర్జున్ అభిమానించే వాళ్ళు కొంతమంది అయినా తన పార్టీకి ఉంటారని అతను వాళ్ళు భావించడంలో తప్పైతే లేదు. కానీ అలాంటి జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో అల్లు అర్జున్ పడతాడని కానీ అల్లు అరవింద్ పడతాడని అయితే మాత్రం నేనైతే భావించట్లేదు. అంటే ఇప్పుడు మొన్నటి వరకు కూడా చూసుకుంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన ఆ రోజు మనం చూసుకున్నట్టయితే, అంటే శుక్రవారం రోజు ఇదంతా కూడా కావాలని రాజకీయ కుట్ర, కావాలని కొంతమంది చేపించారు. ఎందుకంటే ఏదైతే నంద్యాలలో జరిగిందో దాన్ని వల్లనే ఈరోజు ఇంతగానో ఇన్ని ఒకటి వెనకాల ఒకటి జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి నిజంగానే ఒకవేళ వాళ్ళ ఆ కుటుంబ సభ్యుల్లో సఖ్యత అనేది ఉండుంటే మరి ఎందుకు సార్, అంటే ఆ సినిమా టైంలోనే కావచ్చు, అరెస్ట్ అయినాక అయితే అందరూ వచ్చారు మాట్లాడారు, ఆ సినిమా విడుదలైన టైంలో మాత్రం ఎవరు మాట్లాడలేదు. అప్పుడు బలంగా అందరూ మాట్లాడారు, నిజంగానే విడిపోయారు రెండు ఫ్యామిలీలు, ఇప్పుడు వేరైపోయాయని కూడా మాట్లాడారు. అదుపులో తీసుకున్నారా? ఆయన బయటకు వచ్చాడా? వచ్చిన తర్వాత చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాడా, నాగబాబు గారి ఇంటికి వెళ్ళాడా? ఇంకా మనం ఎలా మాట్లాడాలి చెప్పండి? అదే అసలు అంటే వీళ్ళు దాన్ని చెలవలు పలవలుగా ప్రసార మాధ్యమాలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, దాన్ని ప్రచారం కోసం వాడుకుంటున్నారే తప్ప. అందుకే నేను చెప్పాను, చిరంజీవి గారికి అల్లు అరవింద్ గారికి ఇప్పుడు కూడా విభేదాలు ఉన్నాయంటే నేను నమ్మను అని బలగొద్దు. ఎందుకు చెబుతున్నాను అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం అలాంటిది. అల్లు అరవింద్ గారు లేని చిరంజీవి గారు కానీ, చిరంజీవి గారు లేని అల్లు అరవింద్ గారు కానీ మనం ఊహించలేము. ఎందుకంటే చిరంజీవి గారి సంస్థ, ఆయన పేరు ప్రఖ్యాతులు రాతలకే అల్లు అరవింద్ గారికి ఒక సంస్థ అంటూ ఉంది, అల్లు రామలింగయ్య గారికి ఒక పేరు ప్రఖ్యాతులు అంటూ ఉన్నాయి.
చిరంజీవి గారు అల్లు రామలింగ గారు అల్లుడు స్వశక్తితో ఆయన ఎదిగాడు. ఆయన ఎట్లా ఎదుగుతున్నాడో ఎట్లా ఎదిగాడో ఈరోజు అల్లు అర్జున్ కూడా అలా ఎదుగుకుంటూ వస్తున్నాడు. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కాబట్టి ఇక్కడ దాన్ని సొమ్ము చేసుకోవాలని కొంతమంది ప్రయత్నిస్తూ ఉన్నారు. అది జరగదు అనేది నా అభిప్రాయం. అంటే ఇప్పుడు కొన్ని వార్తలు మొన్నటిదాకా ఏమొచ్చాయంటే సార్, అల్లు అర్జున్ గారు కూడా ఒక పార్టీ పెట్టబోతున్నారు, లేకపోతే ఒక పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు అని చెప్పేసి కూడా ఒక వార్త వచ్చింది. ఎప్పుడు అంటే ఈ జస్ట్ అరెస్ట్ అయ్యి ఒక ముందు రోజు మాత్రం బాగా చర్చనీయాంశం అయింది. ఇంకా అల్లు అర్జున్ గారు కూడా రాజకీయాలకు వస్తున్నారు, తను నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ వరకు పార్టీ పెట్టబోతున్నారు అని చెప్పేసి కూడా ఒక వార్త అయితే హల్చల్ అయింది. సడన్గా ఈ అరెస్ట్ అయ్యేసరికి ఆ వార్త కొంచెం వెనక్కి వెళ్ళినట్టు అయింది. మరి నిజంగా ఒక అవకాశం ఉందా? ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. ఇప్పుడు అతను వెళ్ళి చిరంజీవి గారిని నాగబాబు గారిని కలిసిన తర్వాత అర్థం చేసుకోవాలి కదా మనం, వాళ్ళు ఒకటే అని. చిన్న చిన్నవి ఉంటాయి కొన్ని. ఇప్పుడు జరిగిన పరిణామాలు జరిగిన తర్వాత అతను కూడా అర్థమై ఉంటుంది. మనం విడిపోతే ఏం జరుగుతాయి అనేది అర్థమైపోయి ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా సర్దుకుంటాయని నేను భావిస్తున్నాను. ఇంకా అలాంటి అవకాశం ఉండకుండానే ఒకవేళ కలిసి ప్రయాణం చేయకపోయినా ఎవరు ప్రస్థానం వాళ్ళు కొనసాగించినా కూడా అది రాజకీయ పార్టీలకు అవకాశం ఇవ్వరని అయితే నేను భావిస్తున్నాను. రాజకీయ పార్టీ పెట్టేంత వరకు అయితే వెళ్ళారు, కానీ ఇప్పటి నుంచి అయితే చాలా ఆచితూచి అడుగులు వేస్తారని చెప్పేసి మనం అనుకోవచ్చు. అండ్ మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని క్యాష్ చేసుకొని మరి అల్లు అర్జున్ గారితో ఏమైనా భేటీ అయ్యే అవకాశం ఉందంటారా? అసలు ఆయనకే దిక్కు లేదు. ఆయన అమ్మటి ఊరు వెళ్తారు, ఇంకా మసిగొడ్డలాగా తయారయ్యాడు ఆయన. అది తీసుకుని ముఖాన్ని ఊరు పూసుకుంటారు చెప్పండి. తెలివిగల్లాడు ఎవరైతే చేయరు. తెలివిగల్లాడే అరవింద్ గారు అల్లు అర్జున్ అయితే నేనైతే భావిస్తున్నాను. వాళ్ళు అలాంటి పిచ్చి పని చేయరని అయితే నేను భావిస్తున్నాను. సో మొత్తానికైతే దీనికి ఎట్లాంటి, అంటే ఈ వార్తకైతే ఎట్లాంటి లేదు, అండ్ ఇది ఒక రూమర్ మాత్రమే, అంటే వీళ్ళు సృష్టించిందే కాబట్టి ప్రాధాన్యత లేదంటారు. కొన్ని విషయాల్లో అలా అనిపించింది కానీ జనాలకి, కానీ దానికి పెద్ద ప్రాధాన్యత ఉంటుందని కానీ ప్రాధాన్యత కల్పిస్తారని కానీ నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే పుష్ప 2 రిలీజ్ అయినాక కూడా వైసీపీ పార్టీ వాళ్ళే చాలా వరకు సపోర్ట్ చేశారు. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చేసి సినిమాని ఆపాలనుకుంటున్నారా, ఎవరు ఆపలేరు అన్నట్టుగా తను కూడా కామెంట్ చేసినవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినాయి. అండ్ ఈ సినిమాకు కూడా ప్రమోషన్స్ వాళ్ళు బాగా చేశారు. సో దీంతో వైసీపీకి ఇంకా బ్రాండ్ అంబాసిడర్ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. వాళ్ళు ఆపాలనుకుంటే అధిక ధరలకు అమ్ముకోవడానికి అవకాశం ఎందుకు ఇస్తారు? ఇవ్వరు కదా. అవన్నీ పిచ్చి ప్రేలాపనలు. రాజకీయంగా ఏదో విభేదాలు ఉండే వాళ్ళ మధ్య దాన్ని సొమ్ము చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అది సఫలీకృతం కాదని నేను మళ్ళీ చెబుతున్నాను కదా, అదైతే జరిగే పని అయితే కాదు. ఏ రకంగా చూసినా వైసీపీ అతను నిజంగానే తన ఫ్రెండ్ కోసమే వచ్చారు, కానీ పార్టీ పరంగా మాత్రం తనకి ఎట్లాంటి సంబంధం లేదని తను ఆల్రెడీ అన్స్టాపబుల్ కార్యక్రమంలో చెప్పారు. నేను ఆ వ్యక్తి కోసం వచ్చినాను, పార్టీ కోసం కాదని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చిందని అనుకోవాలా సార్? నిస్సందేహంగా. సో ఇప్పుడు మరి ఇప్పుడు జనసేన పార్టీకి వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే తను ఇంకా తన సినిమాలే చూసుకునే అవకాశం ఉందంటారా? అతను ఏ పార్టీకి మద్దతు తెలుపుతాడని అయితే నేనైతే భావించను, కానీ తన సినీ ప్రస్థానాన్ని ఎలా కొనసాగిస్తాడని అయితే నేను భావిస్తున్నాను. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.